ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా. స్టడీస్ విషయంలో మనమే డిసిషన్ తీసుకున్నాం, కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకే వదిలేద్దామే. ఆర్ యు మ్యాడ్? అలా ఎలా వదిలేస్తావు? పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా? చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది? ఏది కరెక్టో ఏది రాంగో పేరెంట్స్ గా మనమే కదా చూడాలి. కరెక్టే కదా? అమ్మా తల్లి, కరెక్ట్గా చెప్పావు. నువ్వు కూడా నీ పెళ్లి విషయం మీ అమ్మా నాన్న డిసిషన్ వదిలేచ్చు కదా. నువ్వు చిన్నపిల్లవే కదా. ఏ నువ్వేదో గేమ్ అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి టాపిక్? రేపు చాలా స్పెషల్ డే కదా. నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాను. రేపు నువ్వు వస్తున్నావు కదా. ఎక్కడికి? ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా, అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్దామని. ఓ అదా. నేను రావాలా? నన్ను అవాయిడ్ చేసి మీరు వెళ్ళకూడదు. ఏ ఇప్పుడు నువ్వు ఇలాంటి ట్విస్టులు పెట్టకు. అమ్మ నువ్వు వస్తున్నావని చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది. ఏంటి ఆనంద్, ఎందుకంత హోప్స్ పెంచుకుంటావు? ఒకవేళ నేను వద్దనుకొని నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు? ఏముంది, నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను. మా ఫామ్ హౌస్కి తనని తీసుకెళ్తాను. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్. టెన్షన్ పడకు, జోక్ చేశా. నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను. ఆ తర్వాత నీ జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర. కాదని నువ్వు అంటున్నది అవునని వినిపిస్తున్నది నిజమేనా? నిజమేనా? హే, హ్యాపీ బర్త్డే. నీకు తెలుసా? థ్యాంక్స్. యూ వెల్కమ్. నీకు తెలుసా నాకెందుకు చెప్పలేదు? కొన్ని విషయాలు చెప్పకూడదు, ఎక్స్ప్రెస్ చేస్తేనే కరెక్ట్. ఫర్ యూ. బాగుంది, కానీ నేను ఇది యాక్సెప్ట్ చేయలేను. ఏ? నీకు తెలుసు కదా, నేను ఇంకా దేని గురించి షూర్గా లేను. ఏ ఫర్ ఆనంద్. నేను ఇది యాక్సెప్ట్ చేయలేను. తీసుకో. నువ్వు ఏ ఫర్ ఆనంద్తో ఎంత ఇన్వాల్వ్ అయిపోయావు చూడు. ఏ ఫర్ అక్షర అనేది కూడా మర్చిపోయావు. హ్యాపీ బర్త్డే. మును ముందే నిలిచుందే ఇంకా కనలేనా కను పాపా. పారాడే పసిపాపవా ప్రాయం రాలేదా? అడుగేస్తే పడిపోతావా పడవే ముందడుగా? కాన్సన్ట్రేట్ చేశాడు, లేదంటే ఓడిపోతావు. ఇంపాసిబుల్. నా మ్యాజిక్ గురించి నీకు తెలుసు కదా. విజయవాడ ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళు, ఆ కళ్ళలో పాయిజన్ ఉంది. అవి చూస్తే ఎవడైనా నీ ఊళ్ళో పడి చచ్చిపోవాల్సిందే. రైటర్ గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. ఇంకో నదులండి. నువ్వు పెయింట్ అప్ అవి. యూ బ్రింగ్ కలర్ టు ఎవ్రీబడీస్ లైఫ్. ఇంకా ఇదేంట్రా వీడియో కనపడుతుంది ఆడియో వినపట్లేదు. నువ్వు ఒక డిక్షనరీవి. ప్రతి లైఫ్కి మీనింగ్ తెస్తావు. అబ్బో. నువ్వు ఒక అలారం క్లాక్వి. నిద్రపోతున్న హృదయాల్ని తట్టి లేపుతావు. చా, ఇవన్నీ నిజాలే. నిజం చెప్పు. నువ్వు ఒక సముద్రపు అలవే. దగ్గరికి వచ్చినట్టు ఉంటావు కానీ దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్వి. టైం కావాలి టైం కావాలి టైం కావాలని ఒకే మాట అంటుంటావు ఎప్పుడు. ఇంకా టైం అక్కర్లేదు, చెప్పేస్తా. రియలీ? పాజిటివ్గానే తీసుకుంటావుగా? యా. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఓడిపోయావు. అదేంటి? నువ్వు పట్టుకుంది నా డ్రెస్, బోన్ నా చేతిలో ఉంది. అక్షర
నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా. స్వర్గం దిగి వచ్చి నీ సొంతం అవుతున్నా ఏదో సంకోచం ఆపాలా రాబోయే వందేళ్ళని నీ ముందుకు తెచ్చి ఇప్పించారా ఈ దోసె హామీలన్నిటినీ మే ఐ మనసు కొంచెం బరువెక్కింది కదా. మంగళసూత్రానికి ఉన్న పవర్ అలాంటిది. ఫార్మ్యులా ఆఫ్ గుడ్నెస్. ఒంటరిగా నించున్నావు. ఏం లేదు నాన్న. ఇదిగో నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. సిక్సర్ కొట్టేవా లేదా? కొట్టేవా లేదా? నేనైతే షార్ట్ కొట్టే నాన్న. బంతి గాల్లో ఉంది. బౌండరీకి అవతల పడితే 6, హేవతలు పడితే క్యాచ్. 6 కొడితే హ్యాపీయరా, క్యాచ్ పడితేనే బీపీ. బీపీ బీ పాజిటివ్ నాన్న. ఏంట్రా ధోనిలో అంత కూల్గా ఉన్నావు? మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా నాన్న. ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటివాడు, లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు. నీరజా, మీ టాపిక్ గొడుగు గొడవ. వర్షంలో గొడుగు అవసరం, సముద్రంలో పడవ అవసరం, మ్మ్. ప్రేమలో గొడవలు అవసరం. అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం. అర్థం కాకపోతే లైఫ్ అనవసరం. ఓ వెరీ నైస్. అక్షర ఓకే. మందు సోడా. ఆనంద్ too much. ఏ అక్షర సిగ్గుపడకు. నువ్వు నేను వేరు వేరు కాదు కదా. పోనీ నీ బదులు నేను చెప్పనా? కెనాయ్? మందు సోడా. మందు గ్లాస్లో పడితే సైలెంట్గా ఉంటుంది. అదే సోడా కూడా పడితే వైలెంట్గా మారుతుంది. మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం, కానీ ఆ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడాం. అవునవును. గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో, పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది. పెళ్ళంటే ఎవరితో బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం కాదు, ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం. వేల ఆశలు, 100 ఇష్టాలు, లక్షల ఆలోచనలు, కోట్ల కోరికలు కలిస్తేనే వెడ్డింగ్. అదే మన హ్యాపీ వెడ్డింగ్.